మహర్షి ధర్మమాననే భూలోకానికి గంగ కూడా వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అనేకమైన చిత్రాలు చేశాడు. చెట్లు సృష్టించాడు, నదులు సృష్టించాడు. గంగా నది విష్ణు పాదాల నుండి పుట్టి శివ జటాతోటం మీదకి చేరి భూలోకానికి వచ్చి అక్కడ నుంచి గంగ అని పేరు కలిగిన ఒక గాంగేయ స్థలంలో పడి బిందు అనే సరస్సులో పడి 7 పాయలయ్యింది. అందులో సీత, సుచక్షువు, సింధువు ఈ 3 పాయలు తూర్పుకెళ్ళాయి. పావని, హ్రాదిని, నళిని అని 3 పాయలేమో పడమరకెళ్ళాయి. 7వదైన పాయ భాగీరథి గంగ, అది మళ్ళీ శాఖోపశాఖలై బదరీ దగ్గర అలకనందగా, కేదారం దగ్గర మందాకిరిగా ప్రవహించి రుద్రప్రయాగ దగ్గర ఈ పాయలన్నీ కలిసి అక్కడి నుంచి హృషీకేశం చేరి, హృషీకేశం నుంచి హరిద్వారం చేరి, హరిద్వారం అంటే సప్తమహాపురాల్లో మాయాపురం అనమాట. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన. ఈ ప్రపంచంలో 7 మోక్షపురాలున్నాయి. ఒకటి అయోధ్య, 2వది మధుర, 3వది కాశీ, 4వది ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న కాంచి, ఆ తర్వాత ద్వారక, మాయాపురం అంటే ఇప్పుడు హరిద్వారం అనమాట. అందువల్ల అయోధ్య, మధుర, మాయా అనేది ఎప్పుడు హరిద్వారం గుర్తుపెట్టుకోండి. కాశీ, కాంచి, అవంతి అంటే ఉజ్జయిని. ఈ విధంగా 7 మోక్షపురాలున్నాయి. ఈ మోక్షపురాల్లో హరిద్వారం అనే చోటకి చేరి అక్కడి నుంచి బయలుదేరి ప్రయాగ క్షేత్రం చేరి యమునా నదిని, సరస్వతిని తనలో కలుపుకుని అక్కడి నుంచి కాశీక్షేత్రం వచ్చి కాశీక్షేత్రం నుంచి వడివడిగా ప్రవహించి చివరికి అది తూర్పు సముద్రంలో బంగాళాఖాతంలో కలిసింది.